ఒకే కుటుంబంలో మొత్తం అందరూ ఒకేసారి మరణానికి పాల్పడ్డారు. కుటుంబం అంతా ఖాళీ అయిపోయింది. భార్యాభర్తలు, కొడుకు ముగ్గురు కూడా ఒకే సంఘటనలో ఒకేసారి మరణానికి పాల్పడి మరణించారు. హైదరాబాద్లో చోటు చేసుకున్న ఈ సంఘటన అంబర్పేటలో జరిగింది. మృతులు రామ్రాజ్, మాధవి అండ్ కుమారుడు శశాంక్. ఆర్థిక ఇబ్బందులే కారణం తెలుస్తోంది. సో సికింద్రాబాద్ డీసీపీ ఇస్తున్న సమాచారం మేరకి ఆ కుటుంబానికి ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక ఇబ్బందులే ఈ మరణానికి గల కారణం అన్నట్టుగా తెలుస్తోంది. అంబర్పేటలోని ల్యాండ్ మార్క్ హోటల్ నడిపిస్తున్నారు రామ్రాజ్. సో నష్టాలతో అప్పుల ఊబిలోకి ఆ కుటుంబం అంతా కురుక్కుపోయింది. అప్పు ఇచ్చిన వాళ్ళు బెదిరింపులతో ఈ ఫ్యామిలీ కొంత ఇబ్బంది పడింది. భయపడిపోయి బలవన్మరణానికి పాల్పడ్డారు. ముందుగా భార్యను హతమార్చి ప్రాణాలు తీసుకున్నాడు భర్త. ఇక ఫ్రెండ్కి మెసేజ్ చేసి తను చాలించాడు శశాంక్. సో మరోవైపు అటు భర్త అండ్ భార్య ఇద్దరు కూడా ఓ కొడుకు భార్యని హతమార్చి ఆ తర్వాత భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. అటు కుమారుడు శశాంక్ కూడా తన మిత్రుడికి మెసేజ్ చేసి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడంట. ల్యాండ్ మార్క్ హోటల్, అంబర్పేటలో ల్యాండ్ మార్క్ హోటల్ నడిపిస్తూ ఉన్నారు. హోటల్ నష్టాల్లో ఉంది. సో తీవ్రంగా నష్టపోయినటువంటి రామరాజ్ అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ళు బెదిరించే బెదిరింపులకు భయపడిపోయి భయభ్రాంతులకు గురైపోయి చేసేది ఏం లేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకేసారి ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు కూడా మరణించడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతం అవుతోంది.